శ్రీ శంకర్ మహారాజ్ లీలామృతం 2వ అధ్యాయం. ఇందులో మొట్టమొదటిగా గవర్నర్ శ్రీ చున్నీలాల్ మెహతా గురించి వివరించారు. శ్రీ చున్నీలాల్ మెహతా అనే వ్యక్తి మంచి శ్రీమంతుడు. బ్రిటిష్ ప్రభుత్వం అతనిని గవర్నర్గా నియమించింది. అతను భారతీయ మరియు పాశ్చాత్య తత్వజ్ఞానాన్ని కలిగి ఉండేవారు. అతనికి బొంబాయి మరియు పూనా నగరాలలో గృహాలు కలవు. అతను వైష్ణవుడు. అతడు ప్రపంచమునందు గల అతీత శక్తుల కొరకు శోధించేవాడు. అతను పూనాలో నివసించే కాలంలో రావు సాహెబ్ గారి బంగ్లాకి వెళ్ళి జ్ఞానేశ్వరి గానం వినేవారు. రావు సాహెబ్ మరియు ఆయన శ్రీమతి తై సాహెబ్ కూడా చున్నీలాల్ని శ్రీ శంకర్ మహారాజ్ గారిని దర్శించమని చెప్పేవారు. చున్నీలాల్ మహారాజ్ని కలుసుకోవాలని ఆతృతతో ఉండేవారు. ఆ మధుర క్షణం రానే వచ్చింది. శ్రీ శంకర్ మహారాజ్ గారిని కలుసుకోవటం తటస్థించింది. ఎక్కడంటే మామా ధేక్నే ఇంట్లో. అది చాలా చిన్న ఇల్లు. అక్కడ శ్రీ శంకర్ మహారాజ్ వారు విష్ణు రూపంలో చున్నీలాల్ గారికి దర్శనమిచ్చారు. వైష్ణవుడైన చున్నీలాల్ హృదయం ఆనందంతో నిండిపోయింది. అతని సంతోషానికి అవధులే లేవు. అతని జీవిత కాల ఆశయం నెరవేరింది. సంతోషంతో అతనికి కన్నుల వెంట ఆనంద బాష్పాలు కారాయి. ఆ కన్నీటితో శ్రీ మహారాజ్ వారి యొక్క పాదాలు తడిసిపోయాయి. ఆ రోజు నుంచి గవర్నర్ చున్నీలాల్ శ్రీ శంకర్ మహారాజ్ వారి యొక్క భక్తుడై జీవించి ఉన్నంతకాలం ఆయన్ని పూజించారు. భక్తులను తన వద్దకు చేర్చుకోవడం, వారి యొక్క ఇష్టదైవాల రూపంలో వారిని అనుగ్రహించి తరింపజేయడం సద్గురువులు చేసే పని. శ్రీ సాయిబాబా వారు కూడా పిచ్చుక కాలికి తాడు కట్టి ఈడ్చుకుని వచ్చినట్లు నా భక్తుల్ని షిరిడీకి రప్పిస్తాననేవారు. వివిధ భక్తులకు వారి వారి ఇష్టదైవాల రూపంలో దర్శనమిచ్చేవారు, ఖండయోగం చేసేవారు. ఈ లీల శ్రీ శంకర్ మహారాజు వారి యొక్క చరిత్రలో కూడా చూడొచ్చు. గురు రూపాలన్నీ ఒక్కటే. మన గురువుని స్మరిస్తూ తక్కిన గురువుల్ని సందర్శించి సేవించాలి అని అంటుంది శ్రీ గురుగీత. ఆ తరువాత ప్రధాన భక్తుల పేరు జీకే ప్రధాన్ గారు. వారి గురించి వివరించారు. జీకే ప్రధాన్ గారి యొక్క పూర్తి పేరు గోపాలరావు ఖండే ప్రధాన్. ఈయన శ్రీ శంకర్ మహారాజ్ వారి యొక్క గొప్పతనాన్ని ఇంగ్లాండ్లో మరియు జపాన్ దేశాల్లో విస్తరింపచేశారు. ఒక విధంగా చెప్పాలంటే శ్రీ శంకర్ మహారాజ్ గారు తన అవతార కార్యాన్ని ఆయా దేశాల్లో ప్రచారం చేసే సాధనంగా వీరిని ఎంచుకున్నారు. శ్రీ సాయిబాబా లీలలను దాసగను మహారాజ్ తన హరికథల ద్వారా ప్రచారం చేసినట్లుగా శ్రీ శంకర్ మహారాజ్ గారు శ్రీ జీకే ప్రధాన్ని ఉపయోగించుకున్నారు. ప్రధాన్ బాగా చదువుకున్నాడు. ఆయన ఇంగ్లాండ్లో చదువుకుని ఎప్పుడూ పాశ్చాత్య దుస్తుల్లో ఉండేవారు. తమ అధిక చదువు, వ్యక్తిత్వం గురించి గర్వపడేవారు. ఆయనకి మూఢనమ్మకాలన్నా, సన్యాసులన్నా, గురువులన్నా, యోగులన్నా వ్యతిరేకతతో ఉండేవారు. 1942 సంవత్సరంలో ప్రధాన్ గారు సస్వాద్ మాలీ షుగర్ మిల్లులో ఎండీకి సెక్రటరీగా పనిచేసేవారు. ఆ షుగర్ మిల్ అక్లూజ్ అనే పల్లెటూరులో ఉంది. అక్కడ అతిథి గృహాలు కానీ వసతి గృహాలు కానీ లేవు. అందువల్ల ఆయన ఒక ఇంట్లో ఒక గదిని అద్దెకి తీసుకుని ఉండసాగారు. ఆయన గది పక్కనే ఉన్న ఇంకొక గదిలో శ్రీ శంకర్ మహారాజ్ గారు వారి భక్తులతో సహా ఉండసాగారు. ఆయన పెరిగిన జుట్టుతో గడ్డంతో ఉండేవారు. శంకర్ మహారాజ్ వారు ఎప్పుడూ సిగరెట్ కాలుస్తూ బ్రాందీ తాగుతూ ఉండేవారు. ఆయన భక్తులంతా పేదవారే. ప్రధాన్కి శంకర్ మహారాజ్ గురించి తెలీదు. ఈ గోలంతా భరింపరానిదిగా ఉండేది. ఎందుకంటే ఈయన గది పక్కనే మహారాజ్ వారి గది కావటం వల్ల. గది నిండా జనం ఉండేవాళ్ళు. సిగరెట్లు, తాగుడు ఒకటే గందరగోళంగా ఉండేది. ఈ వాతావరణం ప్రధాన్కి అస్సలు నచ్చేది కాదు. ఇదంతా ఆయనకు ఒక గందరగోళంగా తోసేది. అది పగలే కాకుండా రాత్రి కూడా ఇది కొనసాగటం వల్ల ఆయనకు చాలా చిరాకు అనిపించేది. కానీ ఆ గోల ఆపమని అడగకుండా ఓర్చుకుని ఉండేవారు. అయినా రోజు రోజుకి ఈ గోల చాలా ఎక్కువ అవుతూ ఉండటం వల్ల ఆ ఊరు వదిలి బొంబాయి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారు. ఆ విధంగా ఆలోచించిన మీద ఒకరోజు తన బ్యాగ్ తీసుకుని గది నుంచి బయలుదేరాడు. బస్ స్టాప్కి వచ్చి బస్సు కోసం వేచి ఉన్నాడు. బస్సు వచ్చే జాడలేదు. అలా చాలా సమయం గడిచిపోయింది. అతను చాలా సందిగ్ధంలో పడిపోయాడు.
బొంబాయికి చేరుకోవడానికి ఆ బస్సు తప్ప వేరే అవకాశం లేదు. అంతలో గాలితో పాటు చినుకులు ప్రారంభమయ్యాయి. అయితే నది దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళి బొంబాయి చేరుకోవచ్చు. అంతలో చినుకులు పెద్ద వానగా మారి వర్షం మొదలైంది. ఆ వర్షంలో ఎవరూ పడవ నడపరు. అందువల్ల ఆ మార్గం కూడా మూసుకుపోయింది. తిరిగి గదికి వెళ్దామంటే అతనికి ఇష్టం లేదు. అందువల్ల వర్షంలో తడుస్తూ ఒక చెట్టు కింద తన బ్యాగుతో సహా నిల్చునున్నాడు. రాత్రంతా ఆ వర్షంలో తడుస్తూ ఉన్నాడే కానీ గదికి మాత్రం వెళ్ళలేదు. ఉదయాన్నే అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి ద్వారా షుగర్ మిల్కి తన సహాయం కావాలనే వార్త పంపించాడు. అక్కడున్న మేనేజర్ శ్రీ కేశవ్జీ అషీర్, ఆయన్నే అషీర్ భాయ్ అంటారు. అషీర్ భాయ్ అతని డ్రైవర్కి చెప్పి కారులో ప్రధాన్ని తీసుకుని రమ్మని పంపాడు. ప్రధాన్ ఒక పాడుపడిన చిన్న గుడిసెని దగ్గర ఉండడం గమనించారు. రాత్రంతా వర్షంలో తడవటం వల్ల చలితో వణుకుతూ ఉన్నాడు. పైగా జ్వరం వచ్చింది. అషీర్ భాయ్ డాక్టర్ని పిలిచి వైద్యం చేయించారు. జ్వరం తగ్గింది కానీ ఒళ్ళంతా ఒకటే నొప్పులు. రాత్రంతా నిద్ర లేకపోవటం వల్ల కళ్ళు మంటలు. అలా ఉండి అతను నిద్రలో జారిపోయాడు. ఆ సమయంలో శంకర్ మహారాజ్ ఆ గదిలో అడుగు పెట్టారు. అతన్ని చూస్తూ శంకర్ మహారాజ్ గారు గట్టిగా నవ్వారు. ఆ శబ్దానికి ప్రధాన్ కన్నులు తెరిచి తన ఎదుట ఉన్న శ్రీ శంకర్ మహారాజ్ వారిని చూశారు. మహారాజ్ ఒక మాసిన ప్యాంటు మరియు చొక్కా వేసుకున్నారు. క్రూరమైన కంటిచూపు, నోటిలో వెలుగుతున్న సిగరెట్టు మరియు చేతిలో ఒక బ్రాందీ సీసాతో అతని ఎదురుగా నిల్చొనున్నారు. ఆయన ప్రధాన్తో, అయితే ప్రధాన్, బొంబాయి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? కానీ నన్ను తప్పించుకుని ఎలా వెళ్తావు? నేను నిన్ను వదిలిపెడితే కదా అన్నారు. ప్రధాన్కి తట్టుకోలేనంత కోపం వచ్చింది. శ్రీ శంకర్ మహారాజ్ దాన్ని లక్ష్య పెట్టకుండా అతని రేడియోతో ఆడుకుంటున్నారు. అది చూస్తూనే ప్రధాన్ పట్టరాని కోపంతో, దాని గురించి నీకేమైనా తెలుసా? సర్వనాశనం చేద్దామనుకుంటున్నావా? నీ ఆకారం ఒక యోగిలా లేదు. నువ్వు ఒక కపట సన్యాసివి. నిన్ను నమ్మిన ఈ అమాయక ప్రజల్ని చూసి జాలి పడుతున్నాను అని అంటూ ఉండగా మేనేజర్ అషీర్ భాయ్ కల్పించుకుని, ఆయన్ని అలా అవమానించొద్దు, ఆయన నిజంగానే ఒక గొప్ప యోగి అన్నారు. అందుకు ప్రధాన్, ఇటువంటి వారి గురించి మాట్లాడడం కూడా సమయాన్ని వృధా చేయడమే అవుతుంది. ఇటువంటి అసత్య యోగుల్ని ఎందరోనో చూశాను. అంతలో శంకర్ మహారాజ్ అషీర్ భాయ్ని ఒక వెండి గ్లాస్ తెమ్మని అందులో బ్రాందీ వేసి గుటగుట తాగేశారు. అప్పుడు విచిత్రంగా అషీర్ భాయ్ తూలుతూ మత్తులో ఊగుతున్నాడు. నోటి నుంచి ఒకటే బ్రాందీ వాసన. ప్రధాన్ ఈ మహత్యాన్ని గుర్తించకుండా అషీర్ భాయ్తో పాటు నిద్రలోకి జారుకున్నాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో అతనిని ఎవరో ఎత్తి వెనుకకు సరిగ్గా పడుకోబెట్టారు. ఉదయం లేచి తన పక్కన ఎవరూ లేకపోవటం, తను ఒంటరిగా ఉండడాన్ని గమనించాడు. అతను బంగ్లా నుండి బయట లాన్లోకి హడావుడిగా వచ్చాడు. శ్రీ శంకర్ మహారాజ్, గ్రీమ్ బువా, అషీర్ భాయ్ కలిసి ఎక్కడికో వెళ్ళడానికి కారులో బయలుదేరుతున్నారు. ప్రధాన్ని కూడా వారితో బయలుదేరమన్నారు. వారంతా కలిసి అక్లూజ్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రీమ్ బువా బంగ్లాకి వెళ్ళారు. శ్రీ శంకర్ మహారాజ్ గారికి ఇష్టమైన కిచిడీ చేయించి ఉంచారు అక్కడ. అందరూ కలిసి కిచిడీ తిని టీ తాగిన తర్వాత నిద్రపోయారు. చాలా రాత్రి గడిచింది. అంతలో ప్రధాన్కి మెలకు వచ్చింది. శ్రీ శంకర్ మహారాజ్ చేతిలో సిగరెట్తో అతన్ని ఎదురుగా నిల్చుని నవ్వుతూ ఉండడాన్ని చూశారు. 2 రాత్రులుగా నిద్ర లేకుండా, పైగా ఆరోగ్యంగా బాలేకపోవటం వల్ల, పైగా శంకర్ మహారాజ్ తన ఎదురుగా ఉండడం చూసి చాలా చిరాకుతో ఆయన్ని అలా చూడడంతో విపరీతమైన కోపం వచ్చింది. కోపంతో ప్రధాన్ ఏమన్నారంటే, నీవు గొప్ప యోగి అయితే నా కోరిక తీర్చు అన్నారు. శ్రీ మహారాజ్ వారు, ఏమి నీ కోరిక అంటే, అప్పుడు ప్రధాన్, ముకుంద మహారాజ్ని ఆయన గురువు అనుగ్రహించిన నిర్వికల్ప సమాధిని నాకు కలిగిస్తే నేను కృతజ్ఞత కలిగి జీవితాంతం నీ భక్తుడిగా ఉంటాను, దాన్ని నాకు అనుగ్రహించు అన్నారు. శ్రీ శంకర్ మహారాజ్ తక్షణమే లేచి ఆయన కాలుస్తున్న సిగరెట్ని ప్రధాన్ బట్టతలపై ఆర్పేశారు. క్షణాల్లో ప్రధాన్ ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. అతని ఆత్మ శరీరం నుండి విడిపోయి సృష్టి అంతా తిరిగింది. స్వర్గపు సంగీతాలను, స్వర్గపు పరిమళాలను ఆస్వాదిస్తుంది. ఆ విధమైన అనుభవంలో అతను 7 గంటల సేపు ఉన్నారు. అతను మరలా భౌతిక ప్రపంచానికి మరుసటి రోజు ఉదయం వచ్చారు.
ప్రధాన్ అసహ్యం, ద్వేషం పవిత్ర ప్రేమగా రూపాంతరం చెందాయి. అతడు మహారాజు గారి దివ్య శక్తుల గురించి స్వయంగా తెలుసుకున్నాడు. అతని కన్నుల తెరిచిన వెంటనే శ్రీ శంకర్ మహారాజ్ అతని ఎదురుగా కూర్చుని చూస్తుండడాన్ని గమనించి సంతోషంతో శ్రీ మహారాజ్ వారి యొక్క పాదాలపై పడి ఇలా చెప్పసాగాడు. మహారాజ్, మీ దైవిక శక్తి నాకు ఇప్పటికీ అర్థమైంది. మీ గురించి తెలియకుండా మిమ్మల్ని అవమానించాను. నన్ను మన్నించి దయతో దూరం కానివ్వకండి. నా గురువును ఇప్పుడు కనుగొన్నాను. ఈ రోజు నుంచి నా గురువు మీరే, మీ భక్తుణ్ణి నేను అని పాదాలపై వాలిపోయాడు. శ్రీ శంకర్ మహారాజ్ ప్రధాన్ని లేవతీసి హృదయానికి హత్తుకుని ఇలా అన్నారు. నాయనా, నీవు శ్రీ స్వామి సమర్థ భక్తుడివి. ఆ అక్కలకోట స్వామి సమర్థ నిన్ను అనుగ్రహించమన్నారు. ఆ పని అయ్యేదాకా ముసలాయన నన్ను విడిచిపెట్టలేదు. నేను నిన్ను విడిచిపెట్టలేదు. నీకు ఏదో ఒకటి ఇవ్వమని నన్ను ఆజ్ఞాపించారు. అందువల్లనే నీకు నిర్వికల్ప సమాధిని అనుగ్రహించాను. ఆ ముసలాయన ఎవరికి ఏదీ ఇవ్వడు, కానీ ఆయన భక్తుల్ని అనుగ్రహించమని నన్ను ఆజ్ఞాపిస్తాడు. ఆయన నా గురువు. ఆయన ఆజ్ఞను తిరస్కరించలేను. నేను ఒక ధ్యానిని మాత్రమే అన్నారు. శ్రీ రాధాభాయ్ దేశ్ముఖ్తో శ్రీ సాయిబాబా, అమ్మ, నా ప్రతిభకంతా కారణం నా గురువు యొక్క అనుగ్రహమే అని అంటారు. అదేవిధంగా శ్రీ శంకర్ మహారాజ్ ఆయన లీలలన్నిటికీ కారణం వారి గురువు శ్రీ సమర్థ అని చెప్తారు. ప్రధాన్ ముందు రోజు వరకు ద్వేషించి ఆయన్ను ఒక కపట సన్యాసి అని దూషించాడు. కానీ ఆయన అనుగ్రహించిన నిర్వికల్ప సమాధి కారణంగా అతనిలో ఉన్న అహంభావము, గర్వము పోయి శ్రీ శంకర్ మహారాజ్ మరియు శ్రీ స్వామి సమర్థులకు ముఖ్యమైన భక్తుడిగా స్థానం సంపాదించగలిగాడు. అతని పూర్వజన్మ సుకృతం వల్ల మొదటి కలయికతోనే అతని జీవిత కాంక్ష అయిన నిర్వికల్ప సమాధి అనుగ్రహించబడింది. శ్రీ స్వామి సమర్థ మరియు శ్రీ శంకర్ మహారాజ్ భక్తులలో ప్రధాన్ గారు ముఖ్య భక్తులుగా స్థానం సంపాదించుకున్నారు. ఒకసారి జికే ప్రధాన్ గారు నార్వే నుండి జర్మనీకి విమానంలో ప్రయాణించసాగారు. ఉన్నట్లుండి విమానానికి అనుకోని యాంత్రికపరమైన సమస్య వచ్చింది. అంత ఎత్తులో ఆకాశంలో దాన్ని సరిచేయడానికి కూడా కుదరని పరిస్థితి. పైలట్తో సహా ప్రయాణికులంతా మృత్యుముఖంలో ఉన్నారు. తప్పించుకోలేనటువంటి పరిస్థితి ప్రధాన్ది కూడా. అదే విమానంలో ప్రయాణం చేస్తూ ఉండటం వల్ల అతను కూడా చావు భయంతో ఉన్నారు. ఆ పరిస్థితిలో అతను తన గురువైన శంకర్ మహారాజ్ని ధ్యానిస్తూ సహాయం చేయమని ప్రార్థించారు. అంతలో ఒక విచిత్రం జరిగింది. ఏ విమానమైతే పేలిపోయి ఉండాల్సి వచ్చిందో అది క్షేమంగా నేలపై దిగింది. ఏ విధమైన ప్రాణనష్టం జరగలేదు. అందరూ క్షేమంగా చేరారు. కొద్ది కాలానికి ప్రధాన్ భారతదేశానికి తిరిగి వచ్చి శంకర్ మహారాజ్ గారిని దర్శించుకున్నారు. బాబు, విమానంలో ఎందుకంత భయపడ్డావు అని అడిగారు శంకర్ మహారాజ్ గారు. స్వామి, మీకు ఆ విమాన సంఘటన గురించి తెలుసా అని అన్నారు. అందుకు శంకర్ మహారాజ్ గారు గట్టిగా నవ్వి, నీ పక్కనే కూర్చుని ప్రయాణం చేశాను కదా, నాకు తెలియకపోవటం ఏంటి అన్నారు. ప్రధాన్ తన ప్రాణాన్ని, తన తోటి వారి ప్రాణాలని కాపాడింది శ్రీ శంకర్ మహారాజేనని తెలిసి సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. అసలైన భక్తులకు మాత్రమే ఇటువంటి రక్షణ సద్గురువు నుండి లభిస్తుంది. సద్గురుని సంకల్పం వలన మృత్యువు కూడా ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సి వస్తుంది. శ్రీ గురుచరిత్రలో సావిత్రి భర్త దత్తుడి వృత్తాంతం, శ్రీ సాయి లీలామృతంలో శ్యామకు పాముకాటు, ఈ విధమైన అసంఖ్యాకమైన లీలలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గురుభక్తులకు అనుభవం అవుతున్నాయి. గురువు అనుగ్రహాన్ని పొందిన మనందరం కూడా అదృష్టవంతులమే. జీకే ప్రధాన్కు శంకర్ మహారాజ్ గారి యందు భక్తి రోజు రోజుకి పెరగసాగింది. ఒకరోజు ప్రధాన్ శంకర్ మహారాజ్ గారిని, మహారాజ్, భగవద్గీత నిజంగా శ్రీకృష్ణుని చేత అర్జునుడికి ఉపదేశించబడిందా అని అడిగాడు. అందులో సందేహమేముంది అని మహారాజు అంటూ తన దివ్యహస్తాన్ని ప్రధాన్ తలపై ఉంచారు. తక్షణమే ఆయన ట్రాన్స్ అంటే సమాధిలోనికి వెళ్ళిపోయారు. అతని సూక్ష్మదేహాన్ని కురుక్షేత్ర యుద్ధ భూమికి తీసుకుని వెళ్ళి శ్రీకృష్ణుని నోటి నుండి భగవద్గీతను వినేలా చేశారు. ఆనాడు అర్జునుడికి కలిగిన మహద్భాగ్యం ఈనాడు శంకర్ మహారాజ్ గారి దయ వల్ల ప్రధాన్కి కలిగింది. దీన్ని బట్టి
సద్గురువు తలుచుకున్నచో కాలచక్రాన్ని వెనక్కి తిప్పడం, ముందుకు తీసుకుని వెళ్ళటం అనేవి సాధ్యమేనని తెలుస్తుంది. ఒకసారి శంకర మహారాజ్ వారు చాలా సంతోషంతో ఉన్నారు. ఆ సమయంలో ఆయన ప్రధాన్తో, నీకేం కావాలి, ధనమా, అధికారమా, సంపద అని అడిగారు. అందుకు ప్రధాన్, నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అన్నాడు. అందుకు గాను శంకర్ మహారాజ్ గట్టిగా అరిచి, నీవు నా లంగోటిలో చెయ్యి పట్టావు అన్నారు. కానీ మరుక్షణం తథాస్తు అని ఆశీర్వదించారు. శ్రీ సద్గురు శంకర మహారాజ్ అనుగ్రహంతో ప్రధాన్ బ్రహ్మజ్ఞానం పొందారు. శ్రీ శంకర్ మహారాజ్ మరియు ఆయన భక్తులతో కలిసి ప్రధాన్ ముగ్గురు మహాయోగుల సమాధులను దర్శించుకున్నాడు. అవి నివృత్తినాథ్, ఆలందినున్న జ్ఞానేశ్వర్ గారిది, సస్వాది అందున్న సోపాన్ దేవులది. ఆ సమాధుల వద్ద శ్రీ శంకర్ మహారాజ్ అలగ్ అని గట్టిగా శబ్దం చేయగా ఆ యోగుల దివ్య దర్శనము ప్రధాన్కి మరియు ఇతర భక్తులకు కలిగింది. శ్రీ సాయిబాబా, నా సమాధి నుండి సర్వ కార్యాలు నిర్వర్తిస్తాను, నా భక్తుల సంరక్షణ నేను నా సమాధి నుండే నిర్వహిస్తాను అన్నారు. అది నిజమని బాబా భక్తుల అందరి అనుభవం. యోగులు సమాధి చెందినా కూడా వారు జీవించే ఉంటారనే విషయం వారి మహత్యం వలన భక్తులకు తెలుస్తుంది. ఆ విషయాన్ని శ్రీ శంకర్ మహారాజ్ గారు వారి భక్తులకు నిరూపించారు. అది 1946వ సంవత్సరం. ప్రధాన్ ఇంగ్లాండ్లో ఉన్నాడు. ఆ సమయంలో ఒక టెలిగ్రామ్ వచ్చింది. అందులో ఆయన తండ్రి స్వర్గస్థులైనట్లు సమాచారం. అతను తండ్రిని కోల్పోయిన దుఃఖంలో ఉండి కనీసం అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోతున్నానే అని మరీ దుఃఖిస్తూ ఉండిపోయాడు. ఆశ్చర్యం, ఆ సమయంలో శ్రీ శంకర్ మహారాజ్ అక్కడ ప్రత్యక్షమయ్యారు. నిజానికి ఆయన ఆ సమయంలో పూనాలోనే ఉన్నారు, కానీ ఆయన దివ్యశక్తి వలన ఇంగ్లాండ్లో సాక్షాత్కరించారు. ఇలాంటి లీలలన్నింటినీ మనం గురు అవతారాలన్నింటిలో చూడొచ్చు. సద్గురువుని చూసిన వెంటనే ఆశ్చర్యపోయిన ప్రధాన్ అంతలో తండ్రిని కోల్పోయిన దుఃఖం జ్ఞాపకం వచ్చి ఆయన ఒడిలో తలపెట్టుకుని దుఃఖించారు. శ్రీ శంకర్ మహారాజ్ వారు అతన్ని కౌగిలించుకుని ఓదార్చి, పద వెళ్దామన్నారు. వెంటనే ప్రధాన్ ఆయనతో పాటు బయలుదేరాడు. ఇద్దరూ నేరుగా గిరినార్ చేరుకున్నారు. అక్కడ మశ్చింద్రనాథ్ మరియు గోరక్షనాథ్ అనే యోగుల్ని దర్శించుకున్నారు. తదుపరి దత్తాత్రేయ స్వామిని, వారి 2 సునకాల్ని కూడా దర్శించుకున్నారు. తన తండ్రిని పోగొట్టుకున్న దుఃఖం నుంచి ఆయన పూర్తిగా బయటపడ్డారు. ఆ తరువాత శంకర్ మహారాజ్ అతన్ని ఇంగ్లాండ్లో అతని గదిలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం నౌకరు అతని బూట్లు పాలిష్ చేస్తూ ఆశ్చర్యంతో ఇలా అడిగాడు, అయ్యా, మీ బూట్లకు అంటుకున్న మట్టి ఇంగ్లాండ్లోది కానిదే, రాత్రి మీరు ఇండియాకి కానీ వెళ్ళొచ్చారా అంటూ ఆ బురద మీ బూట్లకి ఎలా అంటుకుంది అన్నాడు. ప్రధాన్ వద్ద అతని ప్రశ్నలకు సమాధానం లేదు. అతను రాత్రి కలలో కలిగిన దర్శనం అని అనుకుంటుండగా అది నిజమే అని అతని బూట్ల ద్వారా రుజువయ్యింది. అతని విషయాన్ని ఇంగ్లాండ్లో చెప్పినా ఎవరూ నమ్మరు. అందువలన చిరునవ్వుతో బయటికి వెళ్ళిపోయాడు. కొద్ది రోజులకు శ్రీ దత్తాత్రేయుని పటం లభించింది. అది అతనికి శ్రీ గిరినార్లో కలిగిన దర్శనానికి సరిపోయేటట్లుంది. శ్రీ శంకర్ మహారాజ్ వారు సమాధి చెందిన తర్వాత ఒకసారి ధన్కావడి వెళ్ళి జీకే ప్రధాన్ గారు దర్శించుకున్నారు. అప్పుడు సమాధి నుండి శ్రీ శంకర్ మహారాజ్ వారు వెలుపలికి వచ్చి దర్శనాన్ని అనుగ్రహించారు. కారణం, శ్రీ ప్రధాన్ శ్రీ శంకర్ మహారాజ్ భక్తులలో అతి ముఖ్యుడు అవ్వడమే. తరువాత విషయం, మహాగురువుల కరుణను పొందిన అషీర్భాయ్. జీకే ప్రధాన్ శ్రీ శంకర్ మహారాజుల కలయికకు సూత్రధారిగా ఉండిన వ్యక్తి శ్రీ కేశవ్జీ అషీర్భాయ్. ఈ కేశవ్జీ 16/9/1942న శ్రీ శంకర్ మహారాజ్ని కలుసుకున్నారు. అతను సస్వాద్ మూవీ షుగర్ మిల్ యందు మేనేజర్గా ఉండేవారు. శ్రీ శంకర్ మహారాజ్ గారికి తన జీవితాన్ని భక్తిపూర్వకంగా సమర్పించుకున్నవారు ఈయన. అందువల్ల అతను శ్రీ శంకర్ మహారాజ్ ఆంతరంగిక భక్తులలో ఒకడుగా నిలిచి ఉన్నారు. శ్రీ శంకర్ మహారాజ్ చేత ప్రేమించబడిన భక్తులలో ఇతను ముఖ్యుడు. శ్రీ కేశవ్జీ వద్ద శ్రీ శంకర్ మహారాజ్ గారి వస్తు సముదాయము అనగా కొరడ, పాదుకలు, ఉంగరాలు, బూట్లు, టోపీ, బట్టలు మొదలైనవి చాలా ఉన్నాయి. అతను ఏం అడగకుండానే మహారాజ్ వాటిని అతనికి ఇచ్చారు.
ఈరోజు ఆషీర్ భాయ్ మన మధ్య లేకపోవచ్చు, కానీ అతను ఎప్పటికీ మహారాజ్ గారితోనే ఉంటారు. అతని భార్య సుందరాబాయిని కూడా శ్రీ మహారాజ్ ఆశీర్వదించారు. ఆమెకు వారి కులదేవతగా దర్శనాన్ని అనుగ్రహించారు. ఆ తర్వాత భక్తులు ఆచార్య ఆత్రే గురువు ప్రహ్లాద కేశవ్ ఆత్రే, ఈయన్నే ఆచార్య ఆత్రే అంటారు. ఈయన పత్రికా సాంస్కృతిక రంగంలోనూ మరియు శ్రీ శంకర మహారాజ్ భక్తులలో ముఖ్యమైన వారు. శ్రీ శంకర్ మహారాజ్ ఇతన్ని ఎన్నో ఆధ్యాత్మిక మరియు లౌకిక అనుభవాలను ప్రసాదించారు. చివరి శ్వాస వరకు ఆత్రే శ్రీ శంకర్ మహారాజ్ని హృదయపూర్వకంగా ఆరాధించారు. అతను బాగా చదువుకున్నవారు, సంఘంలో కట్లుబాట్ల వ్యవహారాల గురించి పూర్తిగా తెలిసినవారు. అతను మూఢనమ్మకాలని మరియు కపటయోగుల విపరీత చర్యల్ని తీవ్రంగా విమర్శించేవారు. అతని అభిప్రాయాల్ని చాలా స్పష్టంగా తన రచనల ద్వారా తెలియజేసేవారు. తన వార్తా సంస్థ ద్వారా కూడా వీటిని ప్రచారం చేసేవారు. అంతేకాకుండా మంత్రుల యొక్క అవినీతిని, రాజకీయ నాయకుల అవినీతిని కూడా చాలా నిశితంగా విమర్శించేవాడు. ఆ విమర్శల వల్ల ఎన్నో కోర్టు కేసులు, ప్రభుత్వపరమైన ఒత్తిడులు కూడా చాలా ఎదుర్కోవాల్సి వచ్చేది. ఎటువంటి ప్రమాద పరిస్థితుల్లోనూ ఒక్కసారి కూడా ఆయన జైలుకు వెళ్ళలేదు. కారణం శ్రీ శంకర్ మహారాజ్ గారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండటమే. ఎన్నో ప్రమాదాల నుంచి ఆయన్ని శ్రీ శంకర్ మహారాజ్ గారు రక్షించారు. అటువంటి ప్రేమను పొందడానికి అతను ఎంత అదృష్టవంతుడో కదా. ఆయన ప్రేమ అతన్ని ఒక రత్నంగా మార్చింది. పూర్వం మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేశే శ్రీ కన్న మనార్ అనే ఆయన చాలా అవినీతి పనులు చేశారు. వాటిని ఆత్రే గారు తన దినపత్రికలో బాహాటంగా ప్రచురించారు. దాంతో ఒళ్ళు మండిన మంత్రి గారి భార్య కోపంతో ఆత్రే గారిపై కోర్టులో కేసు పెట్టింది. అర్ధబలం, అంగబలం పుష్కలంగా ఉండడంతో ఆమె కావలసిన ఏర్పాట్లు చేసి ఆత్రే గారిపై అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది. శ్రీ శంకర్ మహారాజు గారు తన్ని ఆయన్ని నిద్రలేపి ఆత్రే గారితో, నీ మీద అరెస్టు వారెంట్ జారీ అయింది, లే నిద్ర చాలు అన్నారు. ఆ మాట వింటూనే నిద్ర లేచి మంచం దిగి స్నానాధికాలు ముగించుకుని శ్రీ శంకర్ మహారాజ్ గారి ఫోటో ముందు నిల్చుని నమస్కారం చేసుకొని అక్కడే ధ్యానంలో కూర్చున్నారు ఆత్రే గారు. ధ్యానంలో కూర్చుని తనని ఈ ఆపద నుంచి కాపాడమని ప్రార్థించారు. అంతలో ఒక అపూర్వమైన లీల జరిగింది. ఆ ముఖ్యమంత్రి శ్రీ కన్నమనార్ గుండెపోటుతో మరణించారనే వార్త శ్రీ ఆత్రే గారికి చేరింది. ఆ తర్వాత వసంతరావు నాయక్ అనే అతను కొత్త ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర రాష్ట్రానికి రావటం, ఆత్రేయ గారి పైనున్న కేసు కోర్టులో కొట్టివేయటం జరిగాయి. ఆత్రేయ గారికి ఆయన యొక్క ఆనందానికి అవధులు లేవు. అతను వెంటనే పూనా రైలుకి ధాన్కావడి చేరుకొని శ్రీ శంకర్ మహారాజ్ గారి సమాధిని అర్చించుకున్నారు. శ్రీ ఆత్రేయ గారు మహారాజ్ గారి ఫోటో ఇంట్లో, ఆఫీసులో, కారులో ఉంచుకోవటమే కాక తనతో పాటు ఎప్పుడూ ఉంచుకునేవారు. శ్రీకృష్ణుని సహాయంతో అర్జునుడు మహాభారత యుద్ధాన్ని గెలిచినట్లు ఆత్రేయ గారు శ్రీ శంకర్ మహారాజ్ గారి సాయంతో ప్రమాదాల నుండి రక్షింపబడ్డారు. ఆ తర్వాత విషయం సహస్రబుద్ధే కుటుంబ గురుభక్తి. పురుషోత్తమ సహస్రబుద్ధే ఒక రైల్వే ఉద్యోగి. ఆయన పరమ నాస్తికుడు. ఆయన భార్య శ్రీమతి మనోరమ. ఒకసారి శ్రీ శంకర్ మహారాజు గారు వారి భక్తులతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో అతని పెద్ద కుమారుడు అంటే పురుషోత్తం సహస్రబుద్ధ వాళ్ళ యొక్క పెద్ద కుమారుడు తెలియని జబ్బుతో బాధపడుతున్నాడు. డాక్టర్లు ఆ వ్యాధికి మందు లేదని తేల్చేశారు. వైద్యం కూడా ఆపేశారు. శ్రీ శంకర్ మహారాజ్ ఆశీర్వాదం మరియు మహత్యం వలన అతని రోగం కుదిరి ఆరోగ్యవంతుడయ్యాడు. ఆ లీలల్ని చూసిన పురుషోత్తమ సహస్రబుద్ధే అప్పటిదాకా నాస్తికుడుగా ఉన్నవాడు శ్రీ శంకర్ మహారాజ్ భక్తుడిగా మారిపోయాడు. అతను ఎంత నాస్తికుడు అంటే బూట్లు కూడా విప్పకుండా భోజనం చేసేవాడు. ఆ రోజుల్లో అలా చేయడం మహాపాపంగా పరిగణించేవారు. అతనికి 4 పిల్లలు, 2 తమ్ముళ్ళు ఉండేవారు.
అటువంటి నాస్తికుడు మిద్వాలాలో తన గృహాన్ని శ్రీ శంకర్ మహారాజ్ పావన చేసిన తర్వాత శ్రీ శంకర్ మహారాజ్ గారికి పరమ భక్తుడు అయిపోయాడు. జనాన్ని పోగు చేసి భజనలు చేసేవాడు. ఆ ప్రదేశంలో అసంఖ్యాకమైన భక్తులు శ్రీ శంకర్ మహారాజ్ గారికి ఉండేవారు. శ్రీ సహస్రబుద్ధే హృదయపూర్వకంగా శ్రీ శంకర్ మహారాజ్ని ఆరాధించేవాడు. అతడు తన శరీర అవసరాల్ని మర్చిపోయి తీవ్ర సమాధిలో ఉండేవారు. ఒకసారి అతను శ్రీ శంకర్ మహారాజ్ని ఆరాధిస్తూ తీవ్ర సమాధిలోకి వెళ్ళిపోయాడు. అదెంత ఆశ్చర్యకరమైన పరిస్థితి అంటే ఆయనకి ఆకలి, దప్పికలు, నిత్యకృత్యాలు కూడా ఆయనకి సంబంధం లేకుండా పోయినాయి. అలా ఆయన 2 సంవత్సరాలు తీవ్ర సమాధిలో ఉండిపోయారు. ఇంకా ఉద్యోగం అనే ధ్యాసే లేదు. ఈ విచిత్ర పరిస్థితిలో ప్రతి నెల జీతం అందే రోజున ఒక అపరిచితుడు వచ్చి అతని జీతాన్ని ఆయన భార్యకిచ్చి వెళ్ళిపోయేవారు. ఇలా 2 సంవత్సరాలు గడిచింది. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ వ్యక్తి కనిపించలేదు. సహస్రబుద్ధే ఒకసారి ఆఫీస్కి వెళ్ళి చూసుకున్నప్పుడు హాజరు పట్టీలో అంటే అటెండెన్స్ రిజిస్టర్లో అన్ని రోజులు ఆయన సంతకం ఉంది. అతని భార్య ఈ జీతం సంగతి చెప్పగా ఆనందంతో సహస్రబుద్ధే కళ్ళు చెమర్చాయి. ఆ వ్యక్తి శ్రీ శంకర్ మహారాజ్ అని తెలుసుకుని మహదానందం పొందారు. ఇదే లీల శ్రీ తాజుద్దీన్ బాబా చరిత్రలో కూడా ఉంది. ఈరోజు ప్రభాదేవి ప్రదేశంలో నయాని వీధిలో మిద్వాలా ప్రదేశంలో ఒక జంక్షన్ అంటే 4 రోడ్ల కూడలికి శ్రీ శంకర్ మహారాజ్ చౌక్ అని పేరు పెట్టారు. శ్రీ దివాకర్ రావ్టే అనే ఆయన బొంబాయికి మేయర్గా ఉన్న రోజుల్లో ఈ పేరు పెట్టడం జరిగింది. ఆయన కూడా శ్రీ శంకర్ మహారాజ్ గారికి భక్తుడే. శ్రీ శంకర్ మహారాజ్ సహస్రబుద్ధే కుటుంబంలో 6 నెలల పాటు ఉన్నారు. ఒకసారి 2 లేదా 3 నెలలు ఉన్నారు. ఆయన సహస్రబుద్ధే భార్యని విరయ్ అని పిలిచేవారు. విరయ్ చోసిన్ అనే ఆమె శ్రీ స్వామి సమర్థ భక్తురాలు మరియు గొప్ప యోగిని. శ్రీ సహస్రబుద్ధేకు శ్రీ శంకర్ మహారాజ్కి స్నానం చేయించడం అంటే చాలా ఇష్టం. శ్రీ శంకర్ మహారాజ్ స్వయంగా భోజనం చేసేవారు కాదు. ఎవరైనా తినిపిస్తే మాత్రమే తినేవారు. శ్రీమతి మనోరమ తన బిడ్డలకి, మర్దులకు, భర్తకు భోజనం తినిపించేది. శ్రీ మహారాజుపై, అతని భక్తులపై ఆమె తరచుగా కోపించుకునేవారు. ఎందుకంటే పదే పదే ఆయన వారి గృహానికి రావడమే దీనికి కారణం. శ్రీ శంకర్ మహారాజ్ ఆమెను సముదాయించి వంటింట్లోకి వెళ్ళి ఆమెకు సహాయం చేసేవారు. వారింట్లో ఉన్నప్పుడు సిగరెట్లు కాల్చడం, తాగడం ఆమెకు నచ్చేవి కావు కాబట్టి ఆయన వారింట్లో ఉన్నప్పుడు ఆ పని చేసేవారు కాదు. శ్రీ శంకర్ మహారాజ్ గారికి మరాఠీ వంటకాలైనటువంటి జుంకా మరియు బక్రా అంటే చాలా ఇష్టం. అదే కాకుండా కిచిడీ అన్న మరీ ఇష్టం. మహారాజ్ ఎప్పుడు కిచిడీ కావాలనేవారో అప్పుడు ఆమె విసుగు చెందకుండా ఎంతో రుచిగా వండి ఆయనకి తినిపించేది. కన్న తల్లిలా ప్రేమించేది. బాయీజాబాయి శ్రీ సాయిబాబాకు భోజనం పెట్టి తన కుమారుణ్ణి రక్షించుకొని మోక్షం పొందింది. శ్రీ గురువులకు ఏదీ అవసరం ఉండదు. మనల్ని ఉద్ధరించడానికి ఏదో విషయంతో అవకాశం కల్పిస్తారు. మనల్ని తరింపజేయడమే వారి ఉద్దేశం. శ్రీ గురుసేవ వలన సకల కర్మలు క్షీణించి సద్గతి పొందుతారు అని తెలుసుకుంటే అదృష్టం. అపార కరుణ వలన మనకు ఇలాంటి అవకాశం కల్పిస్తారు గురుదేవులు. దానివలన వారికి ఎలాంటి లాభం ఉండదు. సద్గురువుని సేవించటం వలన సేవించిన వారే కాకుండా వారి కుటుంబ సభ్యులు మరియు మిత్రులు అందరూ రక్షింపబడతారు అనే విషయం ఈ కింది విషయం వలన స్పష్టమవుతుంది. గుజరాత్ రాష్ట్రంలోని గానా పూలే అనే వ్యక్తికి ఒక టైల్స్ ఫ్యాక్టరీ ఉండేది. అందులో శ్రీమతి సహస్రబుద్ధే తండ్రి దత్తాత్రేయ గాడ్గిల్ పనిచేసేవారు. గానా పూలే వ్యాపారం చెడి నష్టాలతో నడుస్తుంది. ఎవరో క్షుద్ర ప్రయోగం చేయటం వలన ఈ పరిస్థితి ఏర్పడింది. గాడ్గిల్ ప్రార్థనపై శంకర్ మహారాజ్ గానపూలే ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం పూర్తిగా ఉన్నారు. గాడ్గిల్ భార్యకు శ్రీ దత్తాత్రేయ స్వామి విగ్రహం లభించింది. శ్రీ శంకర్ మహారాజ్ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి దేవస్థానాన్ని నిర్మించమని ఆదేశించారు.
ఆ కార్యక్రమంలో అక్కడ శ్రీ గురు పాదుకలను ప్రతిష్ఠించారు. అక్కడ జరిగిన క్షుద్ర ప్రయోగాలను తీసివేసి శ్రీ దత్తాత్రేయుని ప్రతిష్ఠించి వారికి సుఖ సంతోషాలు, వ్యాపార అభివృద్ధిని కలుగజేశారు. ఈయన అలవాట్లు, అష్టవంకరులు గల శరీరం మరియు చిలిపి పనులు చూసి జనులు ఈయన్ను పిచ్చిపకీర్ అని పేరు పెట్టారు. సయ్యాజీరావు అలాగే గాయక్వాడ్లోని కార్మికులంతా కలిసి దత్తాత్రేయుని ఆలయాన్ని దర్శించేవారు. ప్రతిరోజు సాయంత్రం శ్రీ దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి దర్శించుకునేవారు వారందరూ. భక్తితో కీర్తనలు, భజనలు పాడేవారు. ఇప్పటికీ 70 సంవత్సరాలుగా శ్రీ దత్త జయంతి బ్రహ్మాండంగా చేస్తున్నారు. శ్రీమతి సహస్రబుద్ధే స్వయంగా ఈ ఉత్సవాలు, వేడుకలు జరిపించేది. ప్రస్తుతం ఆమె మేనల్లుడు గాడ్గిల్ ఈ గుడి నిర్వహణ చూస్తున్నారు. అందరికీ ఆ సమయంలో ప్రసాద వినియోగం చేస్తారు. శ్రీ శంకర్ మహారాజ్ వారు సమాధి చెందడానికి ముందు శ్రీమతి సహస్రబుద్ధేకి స్వప్న దర్శనమిచ్చి తక్షణమే పూనా రమ్మని ఆదేశించారు. కారణం, ఆయన సమాధి చెందుతామని చెప్పారు. కానీ ఆ సమయంలో స్వాతంత్ర పోరాటం ఉధృతం కావటం వలన, అలాగే హిందూ ముస్లిం భేదాల వల్ల హింసాకాండ రగులుతుంది. కానీ శ్రీ శంకర్ మహారాజ్పై గల విశ్వాసంతో ఆమె ఒక్కటే పూనాకు బయలుదేరింది. ఆమె శ్రీ శంకర్ మహారాజ్ గారిపై గల భక్తి విశ్వాసంతో రైల్వే స్టేషన్ చేరుకుంది. అప్పుడు శ్రీ శంకర్ మహారాజ్ వారు ఆమెకు దర్శనమిచ్చి, ఇంజన్ పక్క బోగీలో నీకు సీటు ఉంచాను అన్నారు. అంతా ఆమె అక్కడికి వచ్చి క్షేమంగా పూనా చేరింది. ఆ ఒక్క టికెట్ తప్ప తక్కిన టికెట్లన్నీ అమ్ముడిపోయాయి. శ్రీ శంకర్ మహారాజ్ గారి సమాధికి ముందు ఆమె ఆయన యొక్క దివ్య దర్శనాన్ని పొందగలిగింది. శ్రీ శంకర్ మహారాజ్ గారు సహస్రబుద్ధే కుటుంబం యొక్క గురుభక్తిని అంగీకరించారు. వారిని అన్ని విధాలుగా ఆశీర్వదించి కాపాడారు. వారి కుమారుడికి ఆరోగ్యం, ఆయుష్ ఇచ్చి కాపాడారు. అలాగే పరమ నాస్తికుడుగా ఉన్న సహస్రబుద్ధేని ఆస్తికుడుగా మార్చారు. అతను తీవ్రమైన ధ్యానంలో ఉండగా 2 సంవత్సరాలు అతని ఉద్యోగం మహారాజ్ చేసి జీతం ఇంటికిచ్చారు. ఆయన అనుగ్రహం వలన ఆమె వృద్ధాప్యం సంతోషంగా గడిచిపోయింది. శ్రీమతి మనోరమ, ఆమె 16/7/2000 సంవత్సరం గురు పౌర్ణమి పర్వదినాన శ్రీ శంకర్ మహారాజ్ చరణాల్లో ఐక్యం పొందింది. శ్రీ సహస్రబుద్ధే కుటుంబాన్ని శ్రీ శంకర్ మహారాజ్ పై విధంగా కాపాడి రక్షించారు. ఆయన్ని భక్తితో స్మరించిన వారందరికీ కూడా ఇటువంటి రక్షణే లభిస్తుంది. ఆ తర్వాత విషయం, దాదర్లో శ్రీ స్వామి సమర్థ మఠం. శ్రీ స్వామి సమర్థ మఠం బొంబాయి దాదర్ యందు శ్రీ బాలకృష్ణ మహారాజ్ అనే ఆయనచే స్థాపించబడింది. ఆయన గొప్ప యోగి, సుత్కార్ అని కూడా ఆయన్ని పిలుస్తారు. కానీ ఆయన సమాధి చెందిన తర్వాత ఆయన భార్య శ్రీమతి కమలామాత భరించలేనంత విచారంలో మునిగిపోయింది. కానీ మఠ నిర్వహణ ఆమె భుజాలపై ఉంది. ఆమె నిరాశ నిస్పృహలతో విపరీతమైన దుఃఖానికి లోనైంది. కారణం, భర్తతో వియోగం వలన. ఆమె అలా దుఃఖంతో ఉండగా ఒకరోజు శ్రీ శంకర్ మహారాజ్ వారు ఆ మఠానికి తమ భక్తులతో కలిసి వచ్చారు. ఆమె వారిని ప్రార్థించి వారి పాదాలపై ఆమె శిరస్సు ఉంచి దుఃఖిస్తూ ఉంది. శ్రీ శంకర్ మహారాజ్ ఆమె తలపై చెయ్యి ఉంచి ఆశీర్వదించారు. అప్పుడు ఆమెకు ఒక విధమైన సమాధి స్థితిని కల్పించారు. ఆమె తన ఎదురుగా శ్రీ స్వామి సమర్థ కూర్చుని ఉండగా ఆయన ఒడిలో ఆమె భర్త ఉండడాన్ని చూసింది. ఆ తర్వాత మరోసారి శ్రీ శంకర్ మహారాజ్ గారికి పాద నమస్కారం చేసి మిగతా భక్తులతో వెళ్ళిపోయింది. ఈ దాదర్లో ఉన్న స్వామి సమర్థ మఠాన్ని ఎప్పుడూ శంకర్ మహారాజ్ వారు దర్శించేవారు. శ్రీ శంకర్ మహారాజ్ చేతిలో సిగరెట్టుతో శ్రీ స్వామి సమర్థతో మాట్లాడుతున్నట్లు డోంబివిలి వాస్తవ్యుడు శ్రీ పాండే చూశారు. ఆ తర్వాత విషయం, బహుభాషా ప్రవీణుడు శ్రీ శంకర్ మహారాజ్ గారు. శ్రీ మహారాజ్ గారిది ఒక విశిష్టమైన వ్యక్తిత్వం. ఎవరైనా ఒక వ్యక్తి ఆయన్ను ఇంగ్లీష్లో ప్రశ్నిస్తే సరైన వ్యాకరణంతో అదే ఇంగ్లీష్లో సమాధానం ఇచ్చేవారు. ఎవరైనా ముస్లిం ఆయన్ని ప్రశ్నిస్తే ఖురాన్లోని వాక్యాలని ఉదాహరణగా సమాధానం చెప్పేవారు. ఆయన ఎప్పుడూ స్కూలుకి కానీ కాలేజీకి కానీ వెళ్ళిన దాఖలాలు లేవు.
కానీ ప్రపంచంలోని అన్ని భాషలను అనర్గళంగా మాట్లాడేవారు. జంతువులు, పక్షుల భాషల్ని కూడా ఆయన అర్థం చేసుకునేవారు. ప్రపంచం నందున్న భాషల మూలము ఆయనకు తెలుసు. శ్రీ శంకర్ మహారాజ్ గారు వివిధ రూపాలలో దర్శనం ఇచ్చేవారు. ఒకే ప్రదేశంలో ఉండి వారు వేరువేరు ప్రదేశాల్లో గల భక్తులకు దర్శనమిచ్చి కాపాడేవారు. నీవు ఒక్క అడుగు ఆయన వైపు వేస్తే ఆయన నీ వైపు 10 అడుగులు వేస్తారు. నిన్ను అపాయాల నుంచి కాపాడతారు. దృఢమైన భక్తి జీవితాన్ని శుద్ధపరిచి సుఖ సంతోషాలని కలిగిస్తుంది. మిగిలిన ప్రపంచపు లెక్కలు ఎలా ఉన్నా కానీ శ్రీ శంకర్ మహారాజు గారి లెక్కలు భిన్నంగా ఉంటాయి. అసాధ్యమైనది కోరినా కూడా శ్రీ మహారాజ్ దానిని అనుగ్రహిస్తారు. అందువలన శ్రీ శంకర్ మహారాజుపై నమ్మకం, భక్తి కలిగి ఉంటే ఆయన సర్వ సౌఖ్యాలు అనుగ్రహిస్తారన్నది అక్షర సత్యం. ఆయన్ని చేరడానికి, ఆయన ప్రేమను పొందడానికి అత్యంత సులభమైన మార్గం ఇదే. ఆ తర్వాత విషయం గాయని యల్లుభాయ్ మనే. యల్లుభాయ్ మనే అనే ఒక ప్రఖ్యాత గాయకురాలు. ఆమె జార్ మరియు ధీర్ కుటుంబాలకు చెందింది. ఆమె ఆగర్భ శ్రీమంతురాలు. ఆమె సుసంపన్నమైన కుటుంబానికి చెందింది కావటం వలన జీవితాన్ని చాలా విలాసవంతంగా గడిపేది. ఆమెది చాలా సుఖమైన జీవితం. ఆమె బంగ్లా సుఖ సంతోషాలతో, ఆనందంతో నిండి ఉండేది. అటువంటి పరిస్థితుల్లో ఆమె కన్న కొడుకు అర్ధాంతంగా చనిపోయారు. ఆ దుఃఖం ఆమెను, ఆమె తల్లిని చాలా కృంగదీసింది. సుఖ సంతోషాలతో ఉన్న ఆ బంగ్లా గాఢాంధకారంలో కూరుకుపోయింది. నిరాశ, నిస్పృహ వాటి స్థానే చోటు చేసుకున్నాయి. ఆమె ఆ దుఃఖం నుంచి బయటపడడానికి దైవారాధనని ఎంచుకుంది. ఆరాధన క్రమంలో భాగంగా ఆమె నర్సోబావాడి యాత్రకు వెళ్ళింది. నర్సోబావాడి శ్రీ దత్తాత్రేయ పాదుకల క్షేత్రం. శ్రీ నరసింహ సరస్వతి సమయంలో వెలసిన పుణ్యక్షేత్రం. ఆమెకు శ్రీ శంకర్ మహారాజ్ దర్శనమైంది. ఆమె వారి పాదుకలకు నమస్కరించి ప్రార్థించింది. ఆమె హృదయంలో ఉన్న విచారాన్ని గ్రహించారు ఆయన. శ్రీ శంకర్ మహారాజ్ గారు ఆమెని భజనలను, కీర్తనలు గానం చేయమని అడిగారు. కానీ ఆమె కుమారుణ్ణి కోల్పోయిన విచారం వలన కీర్తనలు ఆపేసింది. అలవాటు తప్పిపోయిన కారణంగా ఆమె ఎలా పాడాలా అనే సందిగ్ధంలో పడింది. శ్రీ శంకర్ మహారాజ్ గారు ఆమెను తదేకంగా చూశారు. ఆమె తంబురా మీటుతో కీర్తన ఆరంభించింది. ఆమె ఆ విధంగా గానం చేయాలని ఎప్పుడూ ఆపొద్దని ఆజ్ఞాపించారు. శ్రీ శంకర్ మహారాజ్ గారి ఆగమనం వారి జీవితాలనే మార్చేసింది. ఆమె మరియు ఆమె తల్లిగారి జీవితాల్లో సుఖ సంతోషాలను నింపింది. శ్రీ శంకర్ మహారాజ్ గారు యల్లుబాయ్ బంగ్లాల్లో ఔదుంబరం కింద శ్రీ దత్తపాదుకలను ప్రతిష్ఠించారు. ఆమె తన బంగ్లాలో దత్తాత్రేయుల స్వామివారిది, అదేవిధంగా శ్రీ శంకర్ మహారాజ్ గారిది 2 పెద్ద చిత్రాలను ఉంచింది. యల్లుబాయికి శ్రీ శంకర్ మహారాజ్ గారంటే అమితమైన భక్తి. ఆమెకు ఆయనపై అపారమైన విశ్వాసం. ఈ భక్తి విశ్వాసాలకు సరైన ఫలం పొందిందావిడ. ఒకరోజు ఆమె పాదుకా స్థానంలో శ్రీ శంకర్ మహారాజ్ గారు భక్తులతో సహా దర్శనమిచ్చారు. ఆయన స్థానంలో ఆమెకు బాలకృష్ణుని దర్శనం కలిగింది. ఆమె భక్తి శ్రద్ధలు ఆ దర్శనంలో మరింత దృఢమయ్యాయి. యల్లుభాయ్ మనే తై సాహెబ్ మహందలేతో కలిసి వారి బంగ్లాలో జ్ఞానేశ్వరిని గానం చేయడం ప్రారంభించారు. వారిరువురి గానంతో ఆ బంగ్లాలు ప్రతిధ్వనించేవి. ఆ విధమైన గాన పరంపర 32 సంవత్సరాలు నిరాటంకంగా సాగింది. యల్లుభాయ్ మననే గాక ఎందరో భక్తులు శ్రీ శంకర్ మహారాజ్ గారి అనుగ్రహాన్ని పొంది సుఖశాంతులతో జీవించారు. మనం కూడా ఆ పరమగురువు శ్రీ శంకర్ మహారాజ్ గారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాము. ఈ క్షణం నుంచే ఆ సద్గురువుకి శరణాగతులవుదాం. జై శంకర్, జై జై శంకర్. ఆ తర్వాత విషయం భక్త సంరక్షణ. డాక్టర్ భోయే అనే వ్యక్తి శ్రీ శంకర్ మహారాజ్ గారి భక్తుడు. అతడు ఒకసారి అమర్నాథ్ యాత్ర చేయాలని సంకల్పించి యాత్రకు బయలుదేరాడు. అమర్నాథ్ యాత్ర నడిచి కానీ గుర్రం పైన కానీ చేయాలి.
ఆయన గుర్రం పైన వెళ్ళడానికి నిశ్చయించుకుని గుర్రంపై బయలుదేరాడు. పర్వతపు దారి ఏటవాలుగా ఉంటుంది. అతనెక్కిన గుర్రం కాల్జారి లోయలో పడింది. ఆ సంఘటన చూసిన తోటి ప్రయాణికులందరూ అతను గుర్రంతో సహా మరణించాడనుకున్నారు. కానీ ఆ సమయంలో అతను శ్రీ శంకర్ మహారాజ్ వారిని స్మరించాడు. అంతే, అద్భుతం! శ్రీ శంకర్ మహారాజ్ గారు అక్కడి లోయలో ప్రత్యక్షమై తన స్వహస్తాలతో గుర్రాన్ని డాక్టర్ భోయేని లేవదీసి పైన నిలబెట్టారు. శ్రీ దత్తాత్రేయుని నామాలలో స్మృతి మాత్ర ప్రసన్న అనే వాగ్దానాన్ని అలనాడు దళాదమునికి వజ్రకవచం ప్రసాదించిన తర్వాత నుంచి, అప్పటి నుంచి ఈనాడు దత్తావతార పరంపరల వరకు అది అక్షర సత్యంగా కొనసాగుతుంది. డాక్టర్ భోయేని అతని గుర్రాన్ని రక్షించడం ద్వారా తాను శ్రీ దత్త అవతారమని మరోసారి రుజువు చేశారు. ఇటువంటి లీలలు ఎన్నో దత్తభక్తులందరికీ నిత్య అనుభవంగా ఉండడం సహజం. జై శంకర్. ఆ తరువాత విషయం శ్రీ శంకర్ మహారాజ్ గారి శక్తి. ఇప్పటి వరకు జరిగిన లీలల అన్నిటి యందు శ్రీ మహారాజ్ గారి శక్తిని మనం తెలుసుకున్నాము. మరిన్ని ప్రత్యేకమైన లీలల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ లీలల ద్వారా శ్రీ శంకర్ మహారాజ్ సకల దేవతా స్వరూపుడని, ఆయనే సర్వానికి మూలమని, ఆయన యొక్క శక్తి అనంతమని తెలుస్తుంది. కాలానుగుణంగా దైవం వివిధ రూపాలతో ప్రకటమవుతూ ఉంది. ఆయా అవతారాల మధ్య తేడాని వెతకకుండా అందులో ఉన్నటువంటి దైవశక్తి ద్వారా ప్రకటమయ్యే లీలల్ని చూసి శ్రద్ధ, భక్తి, విశ్వాసాలతో పూజించటం మన కర్తవ్యం. దైవం ఒక్కటే అన్నది నిరూపించడానికి సద్గురువులు వివిధ రూపాలతో దర్శనమిస్తారు. శ్రీ శంకర్ మహారాజ్ గారు చేసిన అటువంటి లీలలు ఎన్నెన్నో. అలాంటి లీలల్ని కొన్ని విందాము. శ్రీ శంకర్ మహారాజ్ గారు ఒకసారి శ్రీశైల క్షేత్రాన్ని దర్శించారు. అక్కడ ఉన్న అనేక పర్వత గుహలలో ఒక దాని అందు ఆయన నిర్వికల్ప సమాధి అందు కూర్చున్నారు. అప్పుడు ఆ గుహ నిండుగా నీరు ఉంది. అదేవిధంగా మరోసారి ఆయన తన భక్తులతో కలిసి తుల్జాపూర్ వెళ్ళారు. అక్కడ భక్తులంతా భవానీమాత దర్శనానికి వెళ్ళగా అక్కడ ఆయన ఆలయం వెలుపల ధ్యాన నిమగ్నులయ్యారు. ఆ భక్తులందరూ భవానీమాత దర్శనాన్ని చేసుకుని వెలుపలికి రాగానే వారందరూ కూడా ఒక అద్భుతాన్ని చూశారు. శ్రీ శంకర్ మహారాజ్ గారి స్థానంలో వారికి భవానీమాత దర్శనం కలిగింది. అలాగే భోర్లో ఒకసారి శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. అప్పుడు శ్రీ శంకర్ మహారాజు గారు భక్తులకు శ్రీరాముడిగా దర్శనమిచ్చారు. సుబ్బరాయ మఠంలో ఒక సన్యాసికి అతిపెద్ద రూపంతో శ్రీ శంకర్ మహారాజ్ గారు దర్శనమిచ్చారు. అదేవిధంగా దేశపాండే శ్రీ సమర్థ రామదాసు వ్రాసినటువంటి దాసబోధలు పారాయణ చేశారు. ఆ తర్వాత గాన్గాపూర్ వెళ్ళగా 10 గంటల సమయంలో దివ్య తేజస్సుతో ఒక అపరిచితుడు శ్రీ శంకర్ మహారాజ్ గారి గదిలోనికి అలక్ అని పెద్ద శబ్దంతో ప్రవేశించారు. ఆ శబ్దానికి భక్తులందరూ బెదిరిపోయారు. తెల్లవారులో కూడా ఆ వ్యక్తి శ్రీ మహారాజ్ గారి గదిలో ఉండి ఇద్దరు సంభాషణలతో గడిపారు. సూర్యోదయం సమయంలో మరలా అలక్ అని పెద్ద శబ్దం చేస్తూ ఆ వ్యక్తి వెళ్ళిపోవడం భక్తులంతా కళ్ళారా చూశారు. ఆ వచ్చిన వ్యక్తి గానీ మహారాజ్ అని అర్థమవడానికి ఎంతో సమయం పట్టలేదు. అలాగే మామా ఢేక్నే ఇంట్లో మహారాజ్ ఉంటున్న రోజులలో ఆయన ఒకరోజు మనోరమ రాండే అనే చిన్న అమ్మాయిని తనకు స్నానం చేయించమని అడిగారు. ఆ అమ్మాయి సంతోషంగా అందుకు ఒప్పుకుంది. స్నానం చేయించే సమయంలో శ్రీ శంకర్ మహారాజ్ బాలకృష్ణుడికి స్నానం చేసినట్లు దర్శనమిచ్చారు. ఆ దర్శనం అక్కడున్న భక్తులందరికీ కలిగింది. భక్తులకు ఏదో ఒక సమయంలో సమాధి స్థితి కలిగించి వివిధ దేవతా దర్శనాలు అనుగ్రహించేవారు. శ్రీ మహారాజ్ తమ భక్తులకు బాలకృష్ణుడు, శ్రీరాముడు, శివ, శ్రీ దత్తాత్రేయ స్వామి, పాండురంగ విఠల్, తుల్జా భవాని మొదలగు అనేక రూపాలతో దర్శనమిచ్చేవారు. షోలాపూర్లో శ్రీ శంకర్ మహారాజ్ ఒకసారి మహాయజ్ఞాన్ని నిర్వహించారు. ఆ సమయంలో యజ్ఞ మంత్రాలు చదవడానికి ఒక మూగ పిల్లవాడిని పిలిచి ఆశీర్వదించారు. ఆ పిల్లవాడు తక్షణం వేద మంత్రాలను వల్లించసాగాడు. అతని చేత ఆ మహాయజ్ఞాన్ని నిర్వర్తింపచేశారు మహారాజు.
అలాగే వాదార్లో ఒక పహిల్వాన్ పందెంలో గెలవాలని శ్రీ శంకర్ మహారాజ్ యొక్క ఆశీర్వాదం పొంది పూనాలో ఆ పందెం గెలిచాడు. ఇలాంటి లీలల్ని శ్రీ శంకర్ మహారాజ్ గారి చరిత్రలో అసంఖ్యాకంగా చూడొచ్చు. ఇంతటితో 2వ అధ్యాయం సమాప్తం.